హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో మిర్చి లేకుండా బజ్జీలు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి, చాలా బాగుంటాయండి. వేడివేడిగా బజ్జీలు తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ బజ్జీలు అయితే చాలా బాగుంటాయండి, తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటాయి. మిర్చి లేకుండా బజ్జీలు అంటే చాలా బాగున్నాయి, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఈ బజ్జీల కోసం నేను ఒక 4 ఇడ్లీలు తీసుకున్నానండి. ఈ ఇడ్లీల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, ఒక 4-5 పీసులు వచ్చేంత వరకు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి. మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత ఇలా విడివిడిగా అనుకోవాలి. మనకు పీసులు ఈ సైజులో ఉండాలండి, మరీ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, అలాగని చిన్నగా చేసుకోవద్దు. ఇవన్నీ ఇలా అనుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు శనగపిండి కలుపుకోవాలి. ఒక బౌల్లోకి నేను 1.5 కప్పు శనగపిండి తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా సోడా, వంట సోడా, అలాగే టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలండి, మనకి బజ్జీలు కలర్ఫుల్గా రావడం కోసం. అలాగే కొద్దిగా కారం, రుచికి తగ్గట్టుగా కారం వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. మనకి ఈ పిండి ఇప్పుడు దీనికి పల్చగా ఉండాల్సిన అవసరం లేదు. మనం ఆలు బజ్జీకి, మిరపకాయ బజ్జీలకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి పిండిని. మనకి పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి ఇడ్లీ అనేది పిండిలో వేసి బజ్జీలు వేసుకునేటప్పుడు విడిపోకుండా బాగుంటాయండి. అలాగే మనకు లోపల తినేటప్పుడు టేస్టీగా ఉండాలనుకుంటే కొద్దిగా సాల్టు, అలాగే కొద్ది కారం వేసుకోండి. మీకు మసాలా వేసుకోవాలని ఉంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఇలా కారం కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. మనం చెంచా పెట్టి అదే పనిగా తిప్పామంటే మనకు ఆ ముక్కలు అనేటివి విరిగిపోతాయి. మనకు జస్ట్ లైట్గా వేగితే సరిపోతుందండి, ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు వీటిని. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే స్టవ్ మీద మనం ఆయిల్ పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న బజ్జీల పిండిలో ఒక్కొక్క ఇడ్లీ ముక్కను వేసుకుంటూ ఇలా కలుపుకొని వేసుకోవాలండి. మనం దీనికి ఎక్కువ పిండి పట్టించాల్సిన అవసరం లేదు, లైట్గా పట్టుకుంటే సరిపోతుంది. మనం ఎలా పిండిని పట్టించినా కూడా లోపటైతే చాలా బాగుంటాయండి ఇవి. ఇవన్నీ ఇలాగే ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం వేగిన తర్వాత అటు సైడ్ తిప్పి వేసుకోవాలి. మనం పొద్దున్నే ఇడ్లీలు వేసుకున్నప్పుడు ఇడ్లీలు మిగిలిపోతాయి కదా, అలాంటప్పుడు ఇలా బజ్జీలు చేసి పెట్టండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి, తప్పకుండా నచ్చుతాయండి వాళ్ళకి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇప్పుడు తీసి మనకు ఆయిల్ మొత్తం ఒడిచిపోయేంత వరకు ఉంచుకొని ఇవి ఒక ప్లేట్లో వేసుకోవాలి. సేమ్ మిగతా ఇడ్లీతోటి ఇలాగే బజ్జీలు వేసుకోవాలండి. ఇవి కూడా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ తీసి ప్లేట్లో వేసుకుందాం. మనకు చూడండి బజ్జీలు అయితే మిరపకాయ బజ్జీల కంటే కూడా చాలా బాగున్నాయి. ఇవి తింటూ ఉంటే లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగున్నాయండి. తప్పకుండా పిల్లలకు ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడిగా ఇడ్లీ బజ్జీ రెడీ అయిపోయిందండి. చూడండి మనకి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో. ఈసారి ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్ మాత్రం మర్చిపోవద్దండి.